మీకందరికీ షాలోమ్. ఈ సమయంలో సహోదరి అబీగయీలు గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈమె గురించి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూడగలుగుతాం. ఈమె గురించి 8 ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలుసుకున్నాను. ఈ 8 ప్రాముఖ్యమైన విషయాలు ఒకేసారి నేను మీకు తెలియచేయలేను కాబట్టి ఈ సమయంలో మొదటి ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మొదటి అంశం ఏమిటంటే సుబుద్ధి గల భార్య అబీగయీలు అని వ్రాయబడింది. మరలా చెప్తున్నాను, మొదటి అంశము సుబుద్ధి గల భార్య అబీగయీలు. అబీగయీలు అనగా ఆనందానికి కారణము అని అర్థం. ఈమె తొలుత నాబాలు భార్య, కర్మేలు ప్రాంతీయురాలు, అంటే పారాను అరణ్య ప్రాంతానికి చెందిన స్త్రీ. నాబాలు కఠిన హృదయుడు, దుర్మార్గుడు. అలాంటి వ్యక్తికి భార్య అయినప్పటికీ దైవభక్తి కలిగి జీవించున్నది అని వ్రాయబడింది. ఆమెలోని సుగుణాలను బట్టి దావీదు ఆమెను భార్యగా స్వీకరించాడు. జ్ఞానము కలిగి ప్రవర్తించి దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ధన్యురాలై అబీగయీలు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన స్త్రీగా మనకు కనపడతా ఉంది. అబీగయీలు భర్త పేరు నాబాలు. అతడు పేరుకు తగినవాడే. నాబాలు అను పేరుకు బుద్ధిహీనుడు అని అర్థము. ఇతడు కాలేబు వంశస్థుడు, గొప్ప భాగ్యవంతుడు. అయితే మొరటువాడు, దుర్మార్గుడు, కఠిన హృదయము గలవాడు. ఇతడు కర్మేలులోని మాయోనులో నివసించేవాడు. కేవలం వ్యాపార దృష్టి గలవాడు. ఈ సంగతి అతని భార్యకు పనివారికి కూడా బాగా తెలుసు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండేవి. తన సంపదలో ఆనందించే స్వభావము గలవాడు. అతడు మూర్ఖుడు మాత్రమే కాదు, తిండిబోతు, త్రాగుబోతు కూడా. దావీదు సౌలు చేత తరుమబడి కర్మేలు అరణ్య ప్రాంతాలలో తన అనుచరులతో ఉన్నప్పుడు నాబాలు గొర్రెలకు కీడు చేయక అతని ఆస్తిని కాపాడువాడు. నాబాలు గొర్రెలకు కత్తెర వేయించుచున్నాడని విన్న దావీదు నాబాలు గొర్రెలకు కాపరులకు చేసి సంరక్షణను బట్టి తనకు అతడేమైనా ప్రత్యుపకారం చేస్తాడేమోనని తన పనివారిని పంపించాడు. అయితే దావీదు అభ్యర్థనను నాబాలు తిరస్కరించాడు. అయితే నాబాలు పనివారు అతని తత్వము తెలిసిన వారు కాబట్టి అతనికి మారు పలకక అతని భార్య అయిన అబీగయీలుకు దావీదు చేసిన మేలును చెప్పారు. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరిస్తున్న సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపను లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారము వలె ఉన్నారు. నాబాలు కఠినుడు కాబట్టి మంచివారికి తిరిగి సహాయం చేసే స్థితిలో లేడు. దావీదును తృణీకరించాడు. దావీదుతో విరోధము కోరుకున్నాడు. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకుంది అబీగయీలు. నాబాలుకు పూర్తిగా భిన్నమైన మనస్తత్వము గలది అబీగయీలు. అబీగయీలు నాబాలు తత్వాన్ని వంట పట్టించుకోలేదు. ఆమె ఒక సాధు స్వభావాన్ని కలిగి ఉండే స్త్రీ. ఇక్కడితో అబీగయీలు యొక్క మొదటి అంశాన్ని పూర్తి చేసుకున్నాం. రెండవ అంశము కూడా మీకు తెలియపరచబడబోతూ ఉంది. ఆమెన్.